ఇందూరు విమానాశ్రయ నిర్మాణంలో కదలిక వచ్చిందా? జిల్లా వాసుల ఆశలు చిగురిస్తున్నాయా? దీనిపై తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు దశాబ్దాలుగా ఊరిస్తోంది. అదిగో ఇదిగో అంటూ ప్రచారమే తప్ప పనులు ముందుకు సాగకపోవడం పట్ల అసలు వస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేకు బృందాలు వచ్చినప్పుడల్లా జిల్లావాసుల్లో ఆశలు చిగురించడం, పురోగతి లేక నిరాశ చెందడం షరామామూలుగా మారింది. వరంగల్ ఎయిర్పోర్ట్లో కదలిక రావడంతో జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాలయాపన కారణంగా భూసేకరణపై కూడా వ్యతిరేకత వస్తోంది. ఈ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం గురించి గత 15 సంవత్సరాల నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇదో ఇష్యూలాగా తీసుకొని వస్తున్నారు. సంవత్సరము ఎయిర్పోర్ట్ అవుతుందని చెప్పేసి కొన్నిసార్లు, మళ్ళీ కాదు ప్రతిపాదన పంపలేరని కొన్నిసార్లు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి 15 సంవత్సరాల నుంచి ఎందుకు నాన్స్తున్నారు ఈ విషయం? మరి ఏం కారణము? ప్రతిపాదన ఎందుకు తీసుకుపోతలేరు? నేనే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ప్రతిపాదన ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి ఇవ్వలేదని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సర్వే చేసి ఇది అనుకూలంగా ఉంది భూమి, ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిపాదన చేసినారు, అన్నీ సర్వే చేసినారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందో ఏ విషయం మాకు ఇక్కడున్న మేము సాగు చేసుకున్న వాళ్ళము మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ విషయం తెలియజేయాలని కోరుతున్నాము. జక్రాన్పల్లిలో ఫ్రీ ఎలిజిబిలిటీ అధ్యయనం చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్లు గుర్తించింది. దీంతో అనుమతులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఓఎల్ఎస్ సర్వే చేస్తే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతాయని కేంద్రం చెబుతోంది. ఈ దిశగా స్థానిక నేతలు చొరవ చూపాలని, కుదరదు అంటే అదే విషయాన్ని చెప్పాలని అంటున్నారు రైతులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన చెప్పారు. దానికి ఇంతవరకు ప్రజలందరూ ఆశతో ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ కావాలి. ఆంధ్రప్రదేశ్కు రీసెంట్లీ 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం జరిగినది. కానీ మనకెందుకు ఇస్తలేరు? మొట్టమొదటి ఎయిర్పోర్ట్ జక్రాన్పల్లిని ప్రతిపాదించినప్పుడు ఇంతవరకు మా ఎయిర్పోర్ట్ కార్యాచరణ ఎందుకు జరుగుతలేదు? ఇదే మాకు కొద్దిగా బాధగా ఉంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు పట్టుకున్న గ్రహణం వీడేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందా? ఏం చేయబోతోంది అన్నది చూడాలి.